హాయ్ అండి. వెల్కమ్ టు టేయుష్ వ్లాగ్స్. ఇదొచ్చేసి మా బాబుది ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అండి. మా బాబు డ్రెస్ అండి ఇది. రెడీ చేశాము. అయితే మేము బర్త్‌డే ఎలా చేశామంటే తిథుల ప్రకారం చేశాము. బేబీ పుట్టాక తిథులు ఉంటాయి కదా, పాడ్యమి, విధియ, తదియ అని. అలా బాబు పుట్టిన తిథి రోజు చేసుకునేది బర్త్‌డే అనమాట. బర్త్‌డే డేట్ కంటే ముందే వచ్చిద్ది. మేము తిథి ప్రకారం చేశాము ఫస్ట్ బర్త్‌డేని. బాబు చేతితో శివునికి అభిషేకం చేపించాలని బాబుతో పూలు కోపిస్తున్నామండి. మా బాబుకి పూలు కోయడం వచ్చు, కోస్తున్నాడు. కోసాక అన్ని పూలు ఇచ్చాడు కానీ ఒక్క పువ్వు మాత్రం గట్టిగా అలానే పట్టుకొని ఉన్నాడండి. శివుని దగ్గరికి వచ్చాక శివునితో అభిషేకం అయిపోయాక ఆ పువ్వు తనతో పెట్టించాం మేము. అసలు పారేస్తాడేమో అనుకున్నాం మధ్యలో, ఆ పువ్వుని మాత్రం పారేయలేదు. మా కన్నయ్యకి దేవుడు అంటే కూడా తెలిసిందండి. దండం పెడతాడు, భజన చేస్తాడు. ఫస్ట్ బర్త్‌డే కంటే ముందే ఇవన్నీ తెలిసిపోయాయి మా కన్నయ్యకి. అవన్నీ చేస్తాడనమాట. అభిషేకం చేస్తున్నాడు చూడండి. పిల్లలకి ఇలా చిన్నప్పటి నుంచే దేవుడి నేర్పిస్తే సన్మార్గంలో ఉంటారండి పిల్లలు. చెడు అలవాట్లు ఇవన్నీ కూడా చేయాలన్నా వాళ్ళకి భయం వేసిద్ది. వాళ్ళకి ఇప్పుడు నేర్చుకునేటప్పుడు సరదాగా ఉంటుంది. వాళ్ళకి ఏమీ తెలియదు కదా, నేర్చుకుంటారు శ్రద్ధగా. అసలు వాళ్ళు మనం ఏది నేర్పిస్తే అది వెంటనే వాళ్ళకి వచ్చేసిద్ది అనమాట. ఓం నమ శివాయ అనుకుంటూ చేపించాము. తను కోసిన పువ్వులు తనతో పెట్టిస్తున్నామన్నమాట బాబుతో. తను చాలా సరదాగా పెడుతున్నాడు. అటు పక్క ఎందుకు చూశాడంటే అక్కడ అటువైపు ఉన్నారండి జనాభా. వాళ్ళు చూస్తున్నారని వాళ్ళని గమనించి వాళ్ళ వైపు కూడా చూశాడు. ఇప్పుడు శివలింగాన్ని కూడా దండం పెట్టాడు. ఆ చిన్న పువ్వు ఉంది చూసారా, అది అలాంటి పువ్వే తను పట్టుకుంది. పువ్వు కోసాక ఆ పువ్వుని వదిలిపెట్టలేదు అసలు. ఇంకా అంత భక్తితో తెచ్చాడు కదా అని ఆ పువ్వుని మేము బాబుతోనే పెట్టించాము. అనుకోకుండా ప్లాన్ చేశాము. ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇదైతే నేను ఇంట్లో చేసిన కేక్, షుగర్ వేయకుండా చేశాను. డేట్స్తో చేశాను అనమాట. వీట్ ఫ్లోర్ డేట్స్తో చేసిన కేక్ అనమాట. సింపుల్గా బాబుతో కేక్ కట్ చేయించాను. ఫస్ట్ ఇయర్ బర్త్డే అని. నాకు ఈ క్యాండిల్ వెలిగించడం అదంతా ఉఫ్ అని ఊదటం కూడా నచ్చదు. అంటే దీపాన్ని ఊదటం ఏంటి అనే థాట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. అందుకే నేను బాబుకి కూడా ఊదించలేదు. అందుకే క్యాండిల్ అనేదే పెట్టాలా నేను. కానీ మేము హారతి ఇస్తామన్నమాట. అది వేరే వీడియో చేస్తాము. బాబుకి బర్త్డే అంటే హారతి ఇస్తాం మేము పాట పాడుకుంటూ. ఇంకొక విషయం ఏమిటంటే శివుని దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు కోతి వచ్చిందండి. నైవేద్యం పెట్టక ముందే కోతి వచ్చి ఒక చిప్ప ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంకా భగవంతుని ఆశీర్వాదం ఉందిలే అని అనుకున్నాము. చాలా ఆనందం వేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.